This is P. Nagalakshmi, lecturer in commerce, Sir CRR College for Women. Today, I would like to explain the merits and demerits of GST. ఈరోజు వస్తువులు మరియు సేవా పన్నుల యొక్క ప్రయోజనాలు మరియు లోపాలను వివరించడం జరుగును. Introduction. GST is a transparent tax and also reduces the number of indirect taxes. Prime Minister Narendra Modi launched GST into operation on 1st July 2017. పరిచయం. GST అనేది పారదర్శక పన్ను మరియు అనేక పరోక్ష పన్నులను తగ్గించును. 1 జూలై 2017న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు GSTని ప్రవేశపెట్టినారు. మెరిట్స్ ఆఫ్ GST. వస్తువులు మరియు సేవా పన్నుల యొక్క ప్రయోజనాలు. నెంబర్ 1 ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ. వ్యాపారం మరియు పరిశ్రమలకు చేకూరే ప్రయోజనాలు. నెంబర్ 1 ఈజీ కంప్లైంట్స్. ఆల్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ సచ్ యాజ్ registrations, returns, payments, etc. would be available to the taxpayers online, which would make complaints easy and transparent. మొట్టమొదటిది సరళమైన నిర్వర్తన. పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సేవలు అనగా నమోదు, ఆదాయ నివేదిక సమర్పణ, పన్ను చెల్లింపులకు సంబంధించి ఆన్లైన్ విధానము అందుబాటులో ఉన్నది. కావున నిర్వర్తన సరళముగా, సులువుగా, పారదర్శకముగా ఉండును. నెంబర్ 2 యూనిఫార్మిటీ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ అండ్ స్ట్రక్చర్స్. GST will ensure that indirect tax rates and structures are common across the country. రెండవది పన్ను రేట్లు మరియు నిర్మాణ స్వరూపములో ఏకరూపత ఉండును. దేశమంతటా పరోక్ష పన్ను రేట్లు మరియు నిర్మాణ స్వరూపం ఒకటిగా ఉండును. Number 3 removal of cascading. A system of seamless tax credits throughout the value chain and across boundaries of states would ensure that there is minimal cascading of taxes. మూడవది ద్వంద్వ పన్ను విధానము నిర్మూలన. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానము ద్వారా దేశం మొత్తములో ద్వంద్వ పన్ను విధానము కనిష్ట స్థాయికి చేరును. కావున ఖర్చులు తగ్గును. నెంబర్ 4 ఇంప్రూవ్డ్ కాంపిటిటివ్నెస్. రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్ లీడ్ టు అన్ ఇంప్రూవ్డ్ కాంపిటిటివ్నెస్ ఫర్ ది బిజినెస్. నాలుగవది పోటీతత్వాన్ని పెంచును. వ్యాపార లావాదేవీలలో వ్యయం తగ్గుట వలన వర్తక సంస్థలు మరియు పరిశ్రమలు పోటీతత్వాన్ని పెంచును. Number 5 gain to manufacturers and exporters. The uniformity in tax rates and procedures across the country will reduce the complaints cost. ఐదవది ఉత్పత్తిదారులకు మరియు ఎగుమతిదారులకు లాభము చేకూరును. అనగా దేశమంతటా పన్ను రేట్లలో పన్ను విధానములో ఏకరూపత వలన వ్యాపార నిర్వర్తన వ్యయము తగ్గించును. ఆరవది నెంబర్ 6 e-commerce. Certain states pose restrictions for goods to be entered into their statewide e-commerce. GST would put an end to this restriction. ఆరవది e-commerce. గతములో కొన్ని రాష్ట్రాలలో వస్తువుల ప్రవేశముపై నిబంధనలు కలవు, కానీ GST అటువంటి వాటి నిబంధనలను తొలగించినది. Easy in movement of goods. With removal of taxes like entry tax, movement of goods across the states is made easy. ఏడవది సరళమైన వస్తువుల తరలింపు. ప్రవేశ పన్నును తొలగించుట వలన రాష్ట్రాల మధ్య వస్తువుల తరలింపు అనేది సులువుగా మారినది. ఎనిమిదవది నెంబర్ 8 investment boost. Full ITC under GST for capital goods will mean a 12 to 14% drop in the cost of capital goods. ఎనిమిదవది పెట్టుబడులలో పెరుగుదల. GST వలన మూలధన వస్తువులపై ITC పూర్తిగా ఇవ్వబడుట వలన పెట్టుబడి వస్తువుల వ్యయములో 12 నుండి 14% వ్యయము తగ్గును. కావున పెట్టుబడులు పెరిగే అవకాశము ఉండును. ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చేకూరే ప్రయోజనాలు.
Number 1. Simple and easy to administer. The GST system is robust. Purchases of business dealers are automatically generated. This can reduce tax evasion. పన్ను పరిపాలన సులువుగా ఉండును అనగా జిఎస్టి విధానము సాంకేతికత మీద ఆధారపడుట వలన వ్యాపారస్తుల యొక్క లావాదేవీలు సులువుగా తెలియను కావున పన్ను ఎగవేతకు అవకాశము ఏమాత్రము ఉండదు. నెంబర్ 2. బెటర్ కంట్రోల్స్ ఆన్ లీకేజ్. జిఎస్టి విల్ రిజల్ట్ ఇన్ బెటర్ ట్యాక్స్ కంప్లైంట్స్ డ్యూ టు రబస్ట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెండవది, లోటుపాట్లపై సమర్థవంతమైన నియంత్రణ. సమాచార సాంకేతికత వలన పన్ను నిర్వర్తన అనేది సులువుగా ఉండును. నెంబర్ 3. హయ్యర్ రెవెన్యూ ఎఫిషియన్సీ. జిఎస్టి విల్ రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ది గవర్నమెంట్ విచ్ లీడ్స్ టు హయ్యర్ రెవెన్యూ ఎఫిషియన్సీస్. ఆదాయ పెరుగుదల సామర్థ్యం. జిఎస్టి ప్రభుత్వం యొక్క పన్ను వసూలు వ్యయాన్ని తగ్గించును కావున ప్రభుత్వం యొక్క ఆదాయములో పెరుగుదల అనేది ఉండును. ఫర్ ది కన్జ్యూమర్. వినియోగదారులకు చేకూరే ప్రయోజనములు. నెంబర్ 1. సింగిల్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్యాక్స్. Under GST, there is only one tax from the manufacturer to the consumer, leading to transparency of taxes. మొట్టమొదటిది ఏక మరియు పారదర్శక పన్ను. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు ఏక పన్ను ఉండుట వలన పన్నులు ఏకరూపత ఉండుట వలన పన్నులలో పారదర్శకత ఉండును. నెంబర్ 2. రిలీఫ్ ఇన్ ఓవరాల్ ట్యాక్స్ బర్డెన్. బికాస్ ఆఫ్ ఎఫిషియన్సీ గెయిన్స్, prevention of leakages, the overall tax burden on most commodities will come down, which will benefit consumers. రెండవది, మొత్తం పన్ను భారంలో సడలింపు. సామర్థ్యం పెరుగుదల మరియు లోటుపాట్లలో తొలగింపు పన్ను భారాన్ని తగ్గించును. డిమెరిట్స్ ఆఫ్ జిఎస్టి. వస్తువులు మరియు సేవా పన్ను యొక్క లోపాలు. నెంబర్ 1. చేంజెస్ ఇన్ బిజినెస్ సాఫ్ట్వేర్. This will lead to increased costs of buying new software and training employees on how to use it. Number 1. వ్యాపార సాఫ్ట్వేర్లో మార్పులు. క్రొత్త సాఫ్ట్వేర్ కొనడానికి మరియు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ఖర్చులు బాగా పెరుగుతాయి. నెంబర్ 2. జిఎస్టి కంప్లైంట్స్. చేంజింగ్ ఓవర్ టు ఏ కంప్లీట్లీ న్యూ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ requires understanding of the details which businesses lack right now. రెండవది, జిఎస్టి వర్తింపు. జిఎస్టి యొక్క క్రొత్త పరిపాలన వ్యవస్థను గురించి విషయ నిపుణులకు కూడా స్వల్ప విషయాల గురించి పూర్తి అవగాహన ఏమాత్రము లేదు. Increase in operating cost. Businesses will need to train their employees in GST compliance, further increasing their overhead expenses. మూడవది, నిర్వహణ వ్యయములో పెరుగుదల. జిఎస్టి పూర్తిగా క్రొత్త వ్యవస్థ కాబట్టి వృత్తిపరమైన సహాయం ఎంతో అవసరము. అలానే వ్యాపారస్తులు వారి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం అవసరము. దీనివలన చిన్న వ్యాపారస్తులపై అదనపు భారము పడుతుంది. నెంబర్ 4. ఆన్లైన్ ప్రొసీజర్. Businesses in small cities across India face a huge technology problem in the days ahead. నాలుగవది, ఆన్లైన్ విధానము. చిన్న వ్యాపారస్తులకు సాంకేతిక అవగాహన లేదు మరియు కంప్యూటరైజ్ వనరులు లేకపోవడం వలన జిఎస్టి దాఖలు కష్టతరముగా ఉంది. హయ్యర్ ట్యాక్స్ బర్డెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ SMEs. Small businesses in the manufacturing sector will not have it easy in the GST regime. SMEలకు అనగా చిన్న మరియు మధ్య తరహా వ్యాపారస్తులకు అధిక పన్ను భారము. ఉత్పత్తి రంగములో ఉన్న చిన్న వ్యాపారస్తులకు జిఎస్టి విధానములో ఎక్కువ పన్ను పడే అవకాశము ఉండును. No clarity on tax holidays. This will mean
increased cost for these industries, which will probably be passed on to the end consumers. ఆరవది, పన్ను సెలవు రోజుల్లో స్పష్టత లేదు. పరిశ్రమలపై పెరిగిన భారం అంతిమ వినియోగదారునికి సంక్రమిస్తుంది. అదర్ డిమెరిట్స్, ఇతర లోపాలు. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఈజ్ న్యూ టు బిజినెస్ డీలర్స్. ఇఫ్ అన్ప్రిపేర్డ్ దే మే గో ఇన్ టు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏడవది, రివర్స్ ఛార్జ్ మెకానిజం వ్యాపారస్తులకు క్రొత్త విధానము కావున వారి విధానమునకు అలవాటు పడకపోతే సమస్యకు గురి అవుతారు. Number 8, if actual benefit is not passed to consumer and seller increases his profit margin and prices of goods may also increases. ఎనిమిదవది, చివరి వినియోగదారులకు వాస్తవ ప్రయోజనం చేరకపోతే అమ్మకందారులు తమ ధరలను పెంచి అధిక లాభాలను పొందుతారు. Number 9, services are expected to become expensive. That is, example, telecom, banking, airline, etc. టెలికాం, బ్యాంకింగ్, ఎయిర్లైన్ సేవల వ్యయం ఎక్కువగా ఉండును. స్టేట్ గవర్నమెంట్స్ ఎర్నింగ్ హై టాక్సెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వుడ్ నో లాంగర్ బి బెనిఫిటెడ్ బై జిఎస్టి. పదవది, ఉత్పత్తి రంగములో రాష్ట్ర ప్రభుత్వాలు పొందే ఎక్కువ పన్నులు జిఎస్టి విధానములో పొందే అవకాశము ఉండదు. Conclusion, once GST is implemented successfully, India will become a single market where goods can move freely and there will lesser complaints to deal with business. The benefits of GST will definitely outweigh the disadvantages of GST. ముగింపు, ఒకసారి జిఎస్టిని అమలు చేయగలిగితే భారతదేశం ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయును. జిఎస్టిలోని ప్రయోజనాలు లోపాలను తొలగించి తప్పకుండా అధిగమించవచ్చును. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.